స్టూడెంట్స్ వెల్కమ్ టు పిఆర్ఎస్ఐఎస్ అకాడమీ. మనం ఇండియన్ స్టాటిక్ సిలబస్ లో గ్రూప్ 1 గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ కి ఆల్రెడీ మనం స్టాటిక్ సిలబస్ స్టార్ట్ చేసాం. 6 వీడియోస్ వరకు ఆల్రెడీ మనకు పిఆర్ఎస్ఐఎస్ అకాడమీ ఛానల్ అప్లోడ్ చేయడం కూడా జరిగిందండి. ఇది యూట్యూబ్ ఛానల్, అలాగే ఇదే నేమ్ తో మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. సో మీకు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో అకాడమీ సబ్జెక్ట్ నేర్చుకోవాలని, సో యూ కెన్ గో అండ్ వాచ్ దే. అలాగే మనకి ఇది గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సిలబస్ ప్రకారం ఏపీపీఎస్సీ ఎస్పెషల్లీ, అలాగే మనకి యూపీఎస్సీ సిలబస్ లో కూడా మనకి ఇండియన్ ఎకానమీ ఉంది కాబట్టి యూపీఎస్సీ, ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, సో వీటన్నిటికి కూడా మనకి ఈ సబ్జెక్ట్ అనేది రిలవెంట్ అండి. అయితే మనకు ఆల్రెడీ 6 వీడియోస్ వరకు మనం డిస్కస్ చేసాం. ఇది 7th వీడియో అండి. 7th వీడియో బిఫోర్ ప్లానింగ్. మనం ప్లానింగ్ చాప్టర్స్ స్టార్ట్ చేయకముందు వెరీ జస్ట్ బ్రీఫ్ ఇంట్రడక్షన్, ప్లానింగ్ ఎందుకు తీసుకురావాలనుకుంటున్నారు ఇండియాలో, అలాగే మనకి ఇప్పటి వరకు 12 ఇయర్స్ ప్లాన్స్ ఏ విధంగా వర్కౌట్ అయ్యాయి, దాని తర్వాత నీతి ఆయోగ్ వచ్చింది. సో దీని గురించి డీటెయిల్ డిస్కషన్ మనం కమింగ్ లెక్చర్స్ లో చూద్దాం. ఫస్ట్ మనకి మేజర్గా ఎకానమీలో ఎన్ని సెక్టార్స్ ఉంటాయని చూసుకుంటే మనకు జనరల్ గా ఎవరైనా 3 సెక్టార్స్ అని చెప్తారండి. ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్ అండ్ టెర్షియరీ సెక్టర్. సో మనకి ప్రైమరీ సెక్టార్లు ఏంటంటే అగ్రికల్చర్ కి సంబంధించింది. మోస్ట్ ఆఫ్ ది టైం మనకి ద ప్రైమరీ సెక్టర్ ఎన్కంపసెస్ డైరెక్ట్లీ టైడ్ టు ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ నేచురల్ రిసోర్సెస్. నేచురల్ రిసోర్సెస్ మన ఎర్త్ నుంచి, అవి న్యాచురల్ గా ఫ్రమ్ ఎర్త్, వాటర్ అండ్ ఎయిర్, వీటి నుంచి తీసుకునేటివి. అలాగే అగ్రికల్చర్, మైనింగ్, ఫారెస్ట్రీ అండ్ ఫిషింగ్, దీస్ ఆర్ కోర్ యాక్టివిటీస్ విత్ ఇన్ ద ప్రైమరీ సెక్టర్. మనకి ప్రైమరీ సెక్టర్ లో ఇవన్నీ కోర్ యాక్టివిటీస్ అండి. ఈచ్ కాంట్రిబ్యూటింగ్ టు నేషనల్ రిసోర్సెస్ బేస్ అండ్ లైవ్లీహుడ్. సో మనకు ప్రైమరీ సెక్టర్ కూడా నేషనల్ రిసోర్సెస్ కి బేస్ అని కూడా చెప్పొచ్చు. అలాగే మనకి లైవ్లీహుడ్ కూడా మనకి ఇక్కడ నుంచి ప్రైమరీ సెక్టర్ నుంచి వచ్చే ఇన్కమ్ నుంచి కూడా మనకి అగ్రికల్చర్ సెక్టర్ ప్రాస్పరస్ అవుతుందని కూడా చెప్పొచ్చు మనం. తర్వాత మనకి సెకండరీ సెక్టర్ ఏంటంటే మనకి ఇండస్ట్రీస్ అండి. మోస్ట్లీ మనకి ఇండస్ట్రియల్ సెక్టర్ ఉంటుంది. ఇది ఇట్ ప్లేస్ ఏ వైటల్ రోల్ ఇన్ కన్వర్టింగ్ రా మెటీరియల్స్ ఫ్రమ్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ప్రైమరీ సెక్టర్ టు ఫినిష్డ్ గూడ్స్. మనకి ఇక్కడ ఏంటంటే ప్రైమరీలో ఏదైతే అగ్రికల్చర్ సెక్టర్ లో ఉన్న ప్రోడక్ట్స్ అంటే ప్రాసెస్ చేసిన ప్రోడక్ట్స్ అగ్రికల్చర్ నుంచి మనకి ఇండస్ట్రీకి వస్తాయండి. సో ఇక్కడ మనకి ఇండస్ట్రీ నుంచి ఏంటంటే ఫినిష్డ్ గూడ్స్, ఇక్కడ మనకి గూడ్స్ తయారు చేస్తారు. దీని తర్వాత నెక్స్ట్ సెక్టర్ ఏముంటుంది, మనకి సర్వీస్ సెక్టర్ ఉంటుంది. సర్వీస్ సెక్టర్ లో ఈ గూడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ గూడ్స్ మనకి సప్లై చేసేదానికి సర్వీస్ సెక్టర్. సో మేజర్ గా మనకి టెర్షియరీ సెక్టర్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రొవైడింగ్ సర్వీసెస్ టు బోత్ బిజినెసెస్ అండ్ కన్సూమర్స్, ఫైనల్ కన్సూమర్స్. బిజినెస్ క్లాస్ కి అలాగే ఫైనల్ గా మన కన్సూమర్స్ ఎవరైతే ఉన్నారో ఈ కన్సూమర్స్ కూడా మనకి రెస్పాన్సిబుల్ అండి సర్వీసెస్. The tertiary sector offers a diverse array of services from healthcare, education to finance, entertainment, tourism. సో మనకి ఇది చాలా వాస్ట్ సెక్టర్ అనే చెప్పొచ్చు, టెర్షియరీ సెక్టర్. అండ్ ఇండియాలో చూసుకుంటే మనకి సర్వీస్ సెక్టర్ కాంట్రిబ్యూషన్ జీడీపీలో ఎక్కువ అండి. దాని తర్వాత మనకి సెకండరీ సెక్టర్. సో ఇవి తర్వాత మనకి ప్రైమరీ సెక్టర్ అండి. సో మనకి బిఫోర్ అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ ఇండియాకి రాకముందు ఎలా ఉండేదంటే మనకి జనరల్ గా అగ్రికల్చర్ సెక్టర్ ఏదైతే ఉందో అగ్రికల్చర్ సెక్టర్ ఎక్కువ ప్రైమరీ రోల్ ప్లే చేసేది. దీన్ని వీళ్ళు ఏం చేశారంటే అగ్రికల్చర్ సెక్టర్ ని వాళ్ళు ఇండస్ట్రీ సెక్టర్ కోసం, అంటే అక్కడ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం ఏం చేశారంటే ఇక్కడ ఉన్న రిసోర్సెస్ ని ఎక్స్ప్లాయిట్ చేయడం స్టార్ట్ చేశారు. సో మనకి ఒకప్పుడు జీడిపిలో క్యాలిక్యులేట్ చేసుకుంటే బిఫోర్ మనకి ఇండిపెండెంట్ రాకముందు కూడా నేషనల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకు ప్రైమరీ సెక్టర్ రోలే ఎక్కువ ప్లే చేసేది. సో ఇవి మనకి మేజర్ సెక్టార్స్ ఆఫ్ ఎకనామిక్ సిస్టమ్ అని చెప్పొచ్చు. అయితే వీటన్నిటికంటే ముందు మనం ఒక సెంట్రల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఎకానమీ ఏంటి, వాట్ ఈస్ ద సెంట్రల్ ప్రాబ్లమ్స్ ఎకానమీ చూసుకుంటే మనకు స్కార్సిటీ ఆఫ్ రిసోర్సెస్ అండి. జనరల్ గా మనకి రిసోర్సెస్ అనేది వెరీ లిమిటెడ్. ఉన్న లిమిట్ మనకి రిసోర్సెస్ లైక్ లేబర్ కానీ, ల్యాండ్ కానీ, లేదంటే క్యాపిటల్ కానీ ఇన్సఫిషియంట్ యాజ్ కంపేర్ టు ద డిమాండ్. మనం డిమాండ్ చేసేదానికి మన దగ్గర ఉన్న రిసోర్సెస్ రెండు మ్యాచ్ కావండి, రెండు మిస్ మ్యాచ్ అవుతుంటాయి. అలాగే దేర్ఫోర్ ద ఎకానమీ కెనాట్ ప్రొవైడ్ ఎవ్రీథింగ్ దట్ పీపుల్ వాంట్. ప్రతి ఒక్క మనిషికి కావాల్సిన ఈచ్ అండ్ ఎవ్రీ వాంట్స్ కూడా ఎకానమీ ప్రొవైడ్ చేయలేదు. అందుకే ఇది స్కేర్ సిటీ అని చెప్తారు. రిసోర్సెస్ స్కేర్ సిటీ ఉంటాయి. అలాగే మనకి అన్లిమిటెడ్ హ్యూమన్ వాంట్స్. జనరల్ గా మనకి హ్యూమన్ బీయింగ్స్ డిమాండ్స్ వాంట్స్ అన్లిమిటెడ్. మనకి ఏదైనా కానీ మనకు అన్లిమిటెడ్ లో కావాలి జనరల్ గా, విచ్ మీన్స్ దే విల్ నెవర్ బి సాటిస్ఫైడ్. అంటే వాళ్ళ సాటిస్ఫాక్షన్ ఉండదు. కాబట్టి మనకు ఒక ఏదైనా ఒక గుడ్ మనకి సాటిస్ఫాక్షన్ ఇచ్చింది అనుకోండి, మళ్ళీ మనం ఫర్దర్ గా మళ్ళీ మనం డిమాండ్ చేస్తుంటాం. వీ విల్ స్టార్ట్ హ్యావింగ్ న్యూ డిజైర్స్. మళ్ళీ మనకి ఇంకా కావాలని చెప్పి ఉంటది. అయితే మనకి మనకు కావాల్సిన డిమాండ్ ని
ఫిల్ఫిల్ చేసేదానికి మన దగ్గర రిసోర్సెస్ ఉండవు. సో ఇది బేసిక్గా మనకి మేజర్ ఎకనామిక్ ప్రాబ్లం అని చెప్పొచ్చు. పీపుల్స్ వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్, కీప్ మల్టిప్లయింగ్, దేర్ ఫోర్ కెనాట్ బి సాటిస్ఫైడ్ బికాస్ ఆఫ్ లిమిటెడ్ రిసోర్సెస్. మనకున్న లిమిటెడ్ రిసోర్సెస్ ప్రకారం పీపుల్ సాటిస్ఫై కాలేరు, ఎందుకంటే వాళ్ళకి అన్లిమిటెడ్ వాంట్స్, అంటే వాళ్ళకి కావాల్సినవి అన్లిమిటెడ్ వాంట్స్, బట్ ఉన్నదేమో లిమిటెడ్ రిసోర్సెస్ కాబట్టి దేర్ ఇస్ ఆల్వేస్ స్కేర్సిటీ ప్రాబ్లం ఉంటుంది. అలాగే ఆల్టర్నేటివ్ యూజెస్. ఆల్టర్నేటివ్ యూజెస్ అంటే రిసోర్సెస్ బీయింగ్ స్కేర్, మనకు తెలుసు ఆల్రెడీ రిసోర్సెస్ అనేవి చాలా స్కేర్ ఉన్నాయి. ద సేమ్ రిసోర్సెస్ ఆర్ యూజ్డ్ ఫర్ డిఫరెంట్ పర్పసెస్. డిఫరెంట్ పర్పసెస్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు పెట్రోల్ ఉంది, పెట్రోలియం ఈజ్ యూజ్డ్ ఇన్ వెహికల్స్, మనకి జనరల్ గా వెహికల్స్ యూజ్ చేసుకుంటాం. అలాగే ఫర్ జనరేటర్స్, రన్నింగ్ మెషిన్స్ కూడా మనకు పెట్రోల్ యూజ్ అవుతుంది. అలాగే మనకి ఏవియేషన్ టర్బైన్ ఫ్యూల్ ఉంది. మనకు ఈ విధంగా మనకి ఏంటంటే ఒకటే ప్రోడక్ట్ ని వేరు వేరు యూజర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి మనకేంటంటే ఆ రిసోర్సెస్ అనేది వెరీ స్కేర్సిటీ, చాలా తక్కువ ఉంటాయి, బట్ మనకు అన్లిమిటెడ్ వాంట్స్ ఉంటుంది. కాబట్టి మనకి ఇక్కడ సెంట్రల్ ప్రాబ్లం ఏంటంటే ద ఎకనామిక్ ప్రాబ్లం జనరల్లీ మీన్స్ ద ప్రాబ్లం ఆఫ్ మేకింగ్ చాయిసెస్. ఈ చాయిసెస్ తీసుకోవడమే వెరీ డిఫికల్ట్ ప్రాసెస్ దట్ అక్కర్స్ బికాస్ ద స్కేర్సిటీ ఆఫ్ రిసోర్సెస్. అది ఎందుకు వస్తుందంటే మన దగ్గర రిసోర్సెస్ వెరీ స్కేర్ ఉంటాయి కాబట్టి ఇది సెంట్రల్ ఎకనామిక్ ప్రాబ్లం ఫర్ ఎనీ నేషన్ అని కూడా చెప్పొచ్చు. ఇట్ అరైజెస్ బికాస్ పీపుల్ హ్యావ్ అన్లిమిటెడ్ డిజైర్స్ బట్ మీన్స్ టు సాటిస్ఫై దట్ డిజైర్ ఈస్ లిమిటెడ్. వాటిని సాటిస్ఫై చేసే ప్రోడక్ట్స్ కానీ సర్వీసెస్ కానీ ఏవైనా కానీ లిమిటెడ్ ఉంటాయి కాబట్టి మనకు ఇక్కడ ఇది సెంట్రల్ ప్రాబ్లం అని చెప్పొచ్చు. దేర్ ఫోర్ సాటిస్ఫైయింగ్ ఆల్ హ్యూమన్ నీడ్స్ ఈస్ డిఫికల్ట్ విత్ లిమిటెడ్ మీన్స్. సో సెంట్రల్ ప్రాబ్లం ఆఫ్ ఎకానమీ అంటే స్కేర్సిటీ ఆఫ్ రిసోర్సెస్. మనకి అవి అన్ని కూడా సాటిస్ఫై చేయలేవు కాబట్టి మనకి ఏంటంటే ఇది సెంట్రల్ గా మనకి మేజర్ ప్రాబ్లం అని చెప్పొచ్చు. స్కేర్సిటీ ఆఫ్ రిసోర్సెస్, అలాగే మనకి అన్లిమిటెడ్ డిజైర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి సెంట్రల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఎకానమీ అని కూడా డిస్కస్ చేసుకోవచ్చు. అలాగే మనకి లిస్ట్ ఆఫ్ ఎకనామిక్ ప్రాబ్లమ్స్, మనకి ఎకనామిక్ ప్రాబ్లమ్స్ లో ఇది మరి వాట్ టు ప్రొడ్యూస్ అంటే ఏం ప్రొడ్యూస్ చేయాలి, అలాగే హౌ టు ప్రొడ్యూస్ ఏ విధంగా ప్రొడ్యూస్ చేయాలి, ఫర్ హూమ్ టు ప్రొడ్యూస్. దీన్ని మనం జనరల్ గా మాట్లాడుకుంటే వాట్ టు రీడ్, మన కాంటెక్స్ట్ లో మాట్లాడుకుంటే ఏం చదవాలి, ఎలా చదవాలి, ఎవరి కోసం చదవాలి. సో ఇలా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అంటే ఏది ప్రొడ్యూస్ చేయాలా, ఎలా ప్రొడ్యూస్ చేయాలా, అలాగే ఎవరి కోసం ప్రొడ్యూస్ చేయాలా. ఏ కంట్రీ కెనాట్ ప్రొడ్యూస్ ఆల్ గూడ్స్ బికాస్ ఇట్ హ్యాస్ లిమిటెడ్ రిసోర్సెస్. సో కంట్రీలో అన్ని గూడ్స్ ప్రొడ్యూస్ చేసేదానికి కుదరదు, ఈవెన్ దో దే హ్యావ్ లిమిటెడ్ రిసోర్సెస్. ఇట్ హ్యాస్ టు మేక్ ఏ చాయిస్ బిట్వీన్ డిఫరెంట్ గూడ్స్ అండ్ డిఫరెంట్ సర్వీసెస్. ఎందుకంటే సొసైటీలో రిచ్ పీపుల్ ఉంటారు, ప్యూర్ పీపుల్ ఉంటారు. సో వాళ్ళు అఫోర్డ్ చేసుకునే దాన్ని బట్టి వాళ్ళకి కావాల్సిన గూడ్స్ అండ్ సర్వీసెస్ వాళ్ళు డిమాండ్ చేసుకుంటారు. కాబట్టి ఇట్ హ్యాస్ టు మేక్ ఏ చాయిస్. సో మనకు అక్కడ చాయిస్ ఆప్షన్ ఉంటుంది. ఎవరి ఎకానమీ హ్యాస్ టు డిసైడ్ వాట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ వుడ్ బి ప్రొడ్యూస్డ్. ఏవి ప్రొడ్యూస్ చేయాలనేది మేజర్ ప్రాబ్లం ఇక్కడ. ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఇఫ్ ఏ ఫార్మర్ హ్యాస్ ఎ సింగిల్ పీస్ ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్ దెన్ హీ హ్యాస్ టు మేక్ ఏ చాయిస్ బిట్వీన్ టూ గూడ్స్ వెదర్ టు గ్రో రైస్ ఆర్ వీట్. ఇవి కూడా ఏంటి, వీటికి డిమాండ్ ఉందా లేదా మార్కెట్లో, దాన్ని బట్టే వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. అంటే ఇవి ప్రొడ్యూస్ చేయాలన్నా లేదా అనేది మనకి వాట్ టు ప్రొడ్యూస్ అనేది ఇది ఒక ఎకనామిక్ ప్రాబ్లం అండి. సిమిలర్లీ అవర్ గవర్నమెంట్ హ్యాస్ టు డిసైడ్ వేర్ టు అలొకేట్ ఫండ్స్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ డిఫెన్స్ గూడ్స్ ఆర్ కన్జ్యూమర్ గూడ్స్ ఇఫ్ బోత్ ఇన్ వాట్ ప్రొపోర్షన్. జనరల్ గా గవర్నమెంట్స్ ఏం చేస్తాయి, వెల్ఫేర్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో మెజర్స్ అవి తీసుకుంటది. సమ్ టైమ్స్ మనకి ఇప్పుడు వార్ టైంలో ఏం చేస్తారంటే డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకి ఇండియాలో ప్రొడ్యూస్ చేసేదానికి, అలాగే మనకి ఇండియాలో లేకపోతే బయట నుంచి కూడా ఇంపోర్ట్ చేసుకునే దానికి ఎక్కువ ఎక్స్పెన్సెస్ పే చేస్తుంటది. సో మనకి ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ హ్యాస్ టు డిసైడ్ ఆ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర ఉన్న ఫండ్స్ అది వెల్ఫేర్ మెకానిజం కా, అంటే కన్సూమర్ గూడ్స్ కా, లేదంటే డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కా అనేది గవర్నమెంట్ హ్యాస్ టు డిసైడ్ కదా. సో ఇక్కడ మనకి వాట్ టు ప్రొడ్యూస్ అనేది ఇది. అలాగే హౌ టు ప్రొడ్యూస్, ఎలా ప్రొడ్యూస్ చేస్తాం అంటే బై యూజింగ్ రిసోర్సెస్, అందరికీ తెలిసిందే. దిస్ ప్రాబ్లం రెఫర్స్ టు ద చాయిస్ ఆఫ్ టెక్నిక్ ఆఫ్ ప్రొడక్షన్. ప్రొడక్షన్ ని మనం ఏ విధంగా ప్రొడ్యూస్ చేయగలుగుతాం అంటే మనకు కావాల్సిన ప్రోడక్ట్స్ ని. ఇట్ అరైజెస్ వెన్ దేర్ ఇస్ అన్ అవైలబిలిటీ ఆఫ్ మోర్ దాన్ వన్ వే టు ప్రొడ్యూస్ గూడ్స్ అండ్ సర్వీసెస్. మనకి ఇక్కడ మెయిన్ గా 2 టెక్నిక్స్ చూసుకుంటే లేబర్ ఇంటెన్సివ్ టెక్నిక్స్, క్యాపిటల్ ఇంటెన్సివ్ టెక్నిక్స్ అండి. ఇక్కడ ఏంటంటే లేబర్ ని ఎక్కువగా యూజ్ చేసి ప్రొడక్షన్ ని పెంచడం. ఇక్కడ ఏంటంటే బై యూజింగ్ క్యాపిటల్ ఎక్కువ యూజ్ చేసుకొని మనకి ప్రోడక్ట్స్ ని ప్రొడ్యూస్ చేయడం. ఇక్కడ మనకి గ్రేటర్ యూజ్ ఆఫ్ లేబర్, ఇక్కడ మనకి ఏంటంటే ఎక్కువ లేబర్ ని యూజ్ చేయాల్సి వస్తుంది. సో ఆబ్వియస్లీ లేబర్ యూజ్ చేసేటప్పుడు అంటే సమ్ టైమ్స్ ఎక్స్‌ప్లాయిటేషన్ కూడా జరుగుతుంది. అలాగే వాళ్ళ లాస్ అంటే వాళ్ళ రైట్స్ కూడా
ఇన్ఫ్రింజ్ అవుతుంటాయి సమ్ టైమ్స్. అలాగే క్యాపిటల్ ఇంటెన్సివ్ సెక్టర్, ఇప్పుడు మనకి గ్రేట్ యూజ్ ఆఫ్ మిషన్స్ ని యూజ్ చేస్తాం. ఇప్పుడు మనకు టెక్నికల్ గా మిషన్స్ యూజ్ చేసుకుంటే మిషన్స్ లో కూడా మనకి సమ్ టైమ్స్ ఏంటంటే ఎర్రర్స్ కూడా ఉంటాయి మిషన్స్ లో. అలాగే ఇప్పుడు మనకి రోబోట్స్ కానీ లేదంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలాంటివి చూసుకుంటే మనకి ప్రైవసీ ఇష్యూస్ కూడా ఉంటాయి, ప్రైవసీ సెక్యూరిటీ కన్సర్న్స్ కూడా ఉంటాయి. సో హౌ టు ప్రొడ్యూస్, వీటిని ఎలా ప్రొడ్యూస్ చేయాలి ఎఫెక్టివ్ గా అనేది సెకండ్ కేటగిరీ ఎకనామిక్ ప్రాబ్లమ్స్ లో. అలాగే ఫర్ హూమ్ టు ప్రొడ్యూస్, ఇప్పుడు మనకి ఏం ప్రొడ్యూస్ చేయాలనేది జనరల్ గా తెలుసు, ఎలా ప్రొడ్యూస్ చేయాలనేది కూడా మనకు ఒక ఐడియా ఉంది. అయితే ఇవి ఎవరి కోసం ప్రొడ్యూస్ చేయాలి? ద సొసైటీ కెనాట్ సాటిస్ఫై ఆల్ ద వాంట్స్ ఆఫ్ ఆల్ పీపుల్. సొసైటీ అన్ని రకాల మనుషులకు కావాల్సిన నీడ్స్ ని అన్ని రకాలుగా ఫుల్ఫిల్ చేయలేదు. దేర్ఫోర్ ఇట్ హ్యాస్ టు డిసైడ్ హూ షుడ్ గెట్ హౌ మచ్ ఆఫ్ ద టోటల్ అవుట్పుట్ ఆఫ్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్. ఇది మనకి ఏ విధంగా తెలుస్తుంది అంటే మన దగ్గర ఉన్న ఇన్కమ్ లెవెల్స్ బట్టి తెలుస్తుంది. సో సొసైటీ హ్యాస్ టు మేక్ చాయిస్ ఆఫ్ వెదర్ లగ్జరీ గూడ్స్ ఆర్ నార్మల్ గూడ్స్. లగ్జరీ గూడ్స్ కావాలన్నా లేదంటే నార్మల్ గూడ్స్ కావాలన్నా అనేది, అంటే ప్రొడ్యూస్ చేసేదానికి. దిస్ డిస్ట్రిబ్యూషన్ ఆర్ ప్రొఫెషన్ డైరెక్ట్లీ రిలేట్స్ టు ద పర్చేసింగ్ పవర్ ఆఫ్ ద ఎకానమీ. ఇదే అండి పర్చేసింగ్ పవర్ ఆఫ్ ద ఎకానమీ అంటే ఎంత ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారు, వాళ్ళకి ఎటువంటి డిమాండ్స్ ఉన్నాయి, ఆ డిమాండ్ తగ్గట్టు మనం సప్లై ఇస్తున్నావా లేదనేది ఫర్ హూమ్ టు ప్రొడ్యూస్ అనేది. అంటే ఎవరి కోసం ప్రొడ్యూస్ చేస్తున్నాం అంటే ఇక్కడ మనకి ఏంటంటే మార్కెట్లో మనం ప్రొడ్యూస్ చేసిన ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ మనకు సేల్ అవుతాయా లేదా అనేది ఆలోచించుకొని ప్రొడ్యూస్ చేస్తారు ఎవరైనా కూడా. సో ఇవి మేజర్గా ఎకనామిక్ ప్రాబ్లమ్స్ అండి. అయితే మనకి ఈ ఎకనామిక్ సిస్టమ్ చూసుకుంటే ఇప్పుడు ఇందాక మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకునేది కూడా ఒక పిక్టోరియల్ రిప్రజెంటేషన్ తీసుకుంటే ఇక్కడ ఎకనామిక్ సిస్టమ్ లో మనకి అండ్ అరేంజ్మెంట్ ఆఫ్ సాల్వింగ్ సెంట్రల్ ప్రాబ్లమ్ ఆఫ్ ఎకానమీ. సెంట్రల్ ప్రాబ్లం ఏంటి ఇక్కడ మనకి? అన్లిమిటెడ్ వాంట్స్ స్కేర్స్ రిసోర్సెస్. ఇదే గుర్తుపెట్టుకోవాలి మీరు, స్కేర్స్ రిసోర్సెస్. సో మనకి ఇక్కడ హౌ టు ప్రొడ్యూస్, వాట్ టు ప్రొడ్యూస్, ఫర్ హూమ్ టు ప్రొడ్యూస్, ఇది ఆల్రెడీ మనం చూసాం. అయితే ఇక్కడ ఏంటంటే రిలేట్స్ టు సెలెక్షన్ ఆఫ్ టెక్నిక్ ఆఫ్ ప్రొడక్షన్. ఇక్కడ మనకి ఏ రకమైన ప్రొడక్షన్ టెక్నిక్ యూజ్ చేసి ప్రొడ్యూస్ చేస్తారు ప్రోడక్ట్స్. ఇక్కడ ఏంటంటే రిలేట్స్ టు సెలెక్షన్ ఆఫ్ గూడ్స్ టు బి ప్రొడ్యూసర్. ఏ గూడ్స్ ప్రొడ్యూస్ చేయాలా అంటే మనకి జనరల్ గా ఎటువంటి గూడ్స్ మనకు అవసరం అవుతాయి. సో రెగ్యులర్ గూడ్స్ మనకి ఇక్కడ మనకి డిస్టింక్షన్ ఉంటుంది, అంటే ఏ గూడ్స్ ప్రొడ్యూస్ చేయాలనేది కూడా డిసైడ్ చేసుకోవాలి. అలాగే మనకి రిలేట్స్ టు పార్ట్ ఆఫ్ సొసైటీ ఫర్ హూమ్ గూడ్స్ ఆర్ టు బి ప్రొడ్యూస్. ఈ సొసైటీలో ఎవరి కోసం ఇవి ప్రొడ్యూస్ చేయాలి? రిచ్ క్లాస్ కా, లేదంటే పూర్ క్లాస్ కా, లేదంటే గవర్నమెంట్ కా, లేదంటే ప్రైవేట్ సెక్టార్స్ కా, దేనికి మనం ప్రొడ్యూస్ చేయాలనేది కూడా ఇక్కడ మేజర్ గా ఉంటుందండి. అయితే మనకి ఇక్కడ లేబర్ ఇంటెన్సివ్ టెక్నిక్ ఇందాక డిస్కస్ చేసుకున్నట్టు లేబర్ని ఎక్కువ యూజ్ చేసి ప్రొడక్షన్ చేయొచ్చు, లేదా క్యాపిటల్ ఇంటెన్సివ్ సెక్టార్స్ కూడా. తర్వాత మనకి యూజ్ ఆఫ్ మోర్ లేబర్ దాన్ క్యాపిటల్, మనకి ఇది ఆల్రెడీ చూసాం. ఇక్కడ మనకి ఏంటంటే క్యాపిటల్ కంటే లేబర్ని ఎక్కువ యూజ్ చేస్తారు. ట్రెడిషనల్ గా అగ్రికల్చర్ లో కానీ ఇండస్ట్రీస్ లో కానీ ఇటువంటిది ఎక్కువ ఉంటుందండి. అలాగే క్యాపిటల్ ఇంటెన్సివ్ సెక్టార్స్ ఏంటంటే సర్వీస్ సెక్టార్స్ లో మనకి ఎక్కువ చూడొచ్చు. అంటే సర్వీసెస్ సెక్టార్స్ ఏవైతే ప్రొవైడ్ చేస్తున్నాయో ఆ సర్వీస్ సెక్టార్స్ లో మనకి క్యాపిటల్ ఇంటెన్సివ్ సెక్టార్స్ ఎక్కువ ఉంటాయి. యూజ్ ఆఫ్ మోర్ క్యాపిటల్ దాన్ లేబర్. ఇక్కడ ఏంటంటే రివర్స్, క్యాపిటల్ ఎక్కువ యూజ్ చేస్తారు, లేబర్ తక్కువ. సో మనకి లేబర్ తగ్గించుకునే దానికి ఏం చేస్తారంటే ఆ క్యాపిటల్ ఏదైతే ఉందో ఆ క్యాపిటల్ అంతా కూడా మనకి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారు. సో దాని ప్రకారం ఏంటంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రకారం వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఎక్విప్మెంట్స్ వాళ్ళు తయారు చేసుకొని దాని ప్రకారమే వాళ్ళు ప్రొడక్షన్ స్టార్ట్ చేసుకుంటారు. సో ఇక్కడ మనకి లేబర్ ఈజ్ గ్రేటర్ దాన్ క్యాపిటల్, ఇక్కడ క్యాపిటల్ ఈజ్ గ్రేటర్ దాన్ లేబర్. అలాగే మనకి సెకండ్ దాంట్లో చూసుకుంటే వాట్ టు ప్రొడ్యూస్. ఇక్కడ అకార్డింగ్ టు మార్కెట్ అనాలిసిస్, మార్కెట్ లో ఉన్న ప్రజెంట్ కండిషన్స్, డిమాండ్ అండ్ సప్లైని బట్టి. సో ఏదైనా మనకి డిమాండ్ అండ్ సప్లై మీదనే డిపెండ్ అయి ఉంటుందండి, డిమాండ్ సప్లై మీదనే డిపెండ్ అయి ఉంటుంది. మనకి ఏ ప్రోడక్ట్ డిమాండ్ ఉంది, వాటి సప్లై ఎంత ఉంది. సో వీటి డిఫరెన్స్ లోనే మనకి ప్రైజెస్ కూడా తెలుస్తుంటాయి. ప్రైజెస్ సమ్టైమ్స్ పెరగడం కానీ లేదంటే తగ్గడం కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే మార్కెట్ అనాలిసిస్ లో కన్సిడర్ చేయొచ్చు. యాజ్ పర్ కన్జ్యూమర్స్ డిమాండ్, కన్జ్యూమర్ యొక్క డిమాండ్ ఏముందో దానికి తగ్గట్టు ప్రొడ్యూస్ చేయాలా, ఎంత క్వాంటిటీస్ లో ప్రొడ్యూస్ చేయాలా, ఎంత ప్రైస్ పెడితే కన్జ్యూమర్స్ పర్చేజ్ చేస్తారు, అంటే వాళ్ళకి పర్చేసింగ్ పవర్ కూడా ఉండాలి కదా. ఇప్పుడు నాకు నేను డిమాండ్ చేస్తున్నా, సో ఐ వాంట్ టు బై లగ్జరీ కార్ అనుకుందాం, ఒక 50 లక్షల కార్ తీసుకుందాం అనుకుంటున్నాం. సో నేను జస్ట్ డిమాండ్ చేస్తే కుదరదు, ఎఫెక్టివ్ డిమాండ్ ఉండాలి. ఎఫెక్టివ్ డిమాండ్ అంటే జనరల్ గా ఏంటంటే మనకి ఎఫెక్టివ్ డిమాండ్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే మన దగ్గర పర్చేసింగ్, అంటే మన దగ్గర పర్చేజ్ చేసేదానికి పవర్. ఈ పవర్ ఏంటి? మనీ. మన దగ్గర మనీ ఉంటే మనం డిమాండ్ చేయొచ్చు.
మనకు కావాల్సిన రీతిలో మనం కారు కూడా డిజైన్ చేయించుకోవచ్చు. సో ఇక్కడ మనకి యాజ్ పర్ కన్జ్యూమర్స్ డిమాండ్ మాత్రమే ప్రొడ్యూస్ చేస్తారు. తర్వాత మనకి అకార్డింగ్ టు డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్, ఇక్కడ ఎవరికి ప్రొడ్యూస్ చేయాలనేది మనకి మేజర్గా చూసుకుంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్, సొసైటీలో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ను బట్టి, అంటే వాళ్ళ పర్చేసింగ్ పవర్ను బట్టి వాళ్ళు ఏ ప్రోడక్ట్స్ వాడతారు, వాళ్ళకి ఏ ప్రోడక్ట్స్ అవసరం అనేది డిసైడ్ చేసుకుంటారు. అకార్డింగ్ టు అవైలబిలిటీ ఆఫ్ రిసోర్సెస్ని బట్టి కూడా డిసైడ్ చేసుకుంటారు. బేస్డ్ ఆన్ రిసోర్సెస్ కూడా వాళ్ళు సమ్ టైమ్స్ వాళ్ళకి ఇవి అవసరమా లేదా, ఈ రిసోర్సెస్ వాళ్ళ దగ్గర ఉన్నాయా లేదా. సో ఇటువంటి కాంటెక్స్ట్లు ఏంటంటే మనకి హౌ టు ప్రొడ్యూస్, వాట్ టు ప్రొడ్యూస్, ఫర్ హూమ్ టు ప్రొడ్యూస్ అనేది జనరల్గా ఈ విధంగా డిస్టింక్షన్ చేసుకోవచ్చు అండి. అయితే మనకి మేజర్గా ఎకానమీ సిస్టమ్స్ చూసుకుంటే మార్కెట్ ఎకానమీ, సోషలిస్ట్ ఎకానమీ, లేదంటే మిక్స్డ్ ఎకానమీ. ఇండియాలో మనం మిక్స్డ్ ఎకానమీ ఫాలో చేస్తున్నాం కానీ బట్ అన్ని సెక్టార్స్లో కాదు, కొన్ని సెక్టార్లో అయితే కంప్లీట్గా క్యాపిటలిస్టిక్ సొసైటీ అండి, క్యాపిటలిజం. ఇక్కడ మనకి మార్కెట్ ఎకానమీ అంటే మార్కెట్ ఫ్యాక్టర్స్ ప్లే చేస్తాయి. మార్కెట్ ఫ్యాక్టర్స్ ఏంటి? మార్కెట్లో డిమాండ్, ఏ ప్రోడక్ట్స్కి డిమాండ్ ఉంది, అండ్ సర్వీస్ సప్లై, సర్వీస్ గా సారీ, ప్రొడక్షన్ ఆఫ్ దోస్ కన్జ్యూమర్ గూడ్స్ విచ్ ఆర్ ఇన్ డిమాండ్, ఏవైతే డిమాండ్లో ఉన్నాయో అవి మాత్రమే ప్రొడ్యూస్ చేస్తారు. గూడ్స్ దట్ కెన్ బి సోల్డ్ ప్రాఫిటబుల్లీ ఎయిదర్ ఇన్ డొమెస్టిక్ ఆర్ ఇన్ ఫారెన్ మార్కెట్స్, అంటే ఇండియాలో సేల్ చేసుకునే దానికి, లేదంటే ఈవెన్ ఫారెన్ మార్కెట్స్ లో డిమాండ్ ఉంటే ఆ డిమాండ్ కు తగ్గట్టు మనకి ప్రొడక్షన్ ఉంటుంది. ఇది మార్కెట్ ఎకానమీ అంటే క్యాపిటలిస్టిక్ సొసైటీస్ అని చెప్తారు వీటిని. గూడ్స్ ప్రొడ్యూస్డ్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ పీపుల్ నాట్ ఆన్ బేసిస్ ఆఫ్ వాట్ పీపుల్ నీడ్, పీపుల్కి ఏది కావాలనో దాని ప్రకారం వీళ్ళు ప్రొడక్షన్ ఇవ్వరు. అంటే వీళ్ళు మార్కెట్ ఎకానమీలో గూడ్స్ ఎలా ప్రొడ్యూస్ చేస్తారంటే జనరల్గా పీపుల్ యొక్క విషెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి కావాల్సిన ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళు కన్సిడర్ చేసి వాళ్ళు ప్రొడ్యూస్ చేయరు. బట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ వాట్ పీపుల్ కెన్ అఫోర్డ్ అండ్ విల్లింగ్ టు పర్చేజ్, అయితే ఏది అఫోర్డబిలిటీ ఉంది వాళ్ళకి, అలాగే ఎవరు పర్చేజ్ చేసే కెపాసిటీ ఉంది, దాన్ని బేస్ చేసుకొని క్యాపిటలిజం వర్క్ అవుతుంది. ఇది జనరల్గా ఏంటంటే వెస్టర్న్ కంట్రీస్లో, మనకి వెస్టర్న్ కంట్రీస్లో అంటే యుఎస్ఏ కానీ యూకే కానీ మనకు తెలిసిన కంట్రీస్లో, ఇలాంటి కంట్రీస్లో ఎక్కువ ఏంటంటే క్యాపిటలిస్టిక్ టెండెన్సీస్ ఉంటాయండి. అంటే వాళ్ళ మార్కెట్ ఎకానమీ క్యాపిటలిజం మీద బేస్ అయి ఉంటుంది. అలాగే మనకి సోషలిస్ట్ సొసైటీ, ద గవర్నమెంట్ డిసైడ్స్ వాట్ గూడ్స్ ఆర్ టు బి ప్రొడ్యూస్డ్ ఇన్ అకార్డెన్స్ విత్ ద నీడ్స్ ఆఫ్ ద సొసైటీ. ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ రోల్ ఉంటుంది. గవర్నమెంట్ అంటే ఇక్కడ మనకి జనరల్ ప్యారలెన్స్ లో తీసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు లేదా స్టేట్ గవర్నమెంట్ కావచ్చు. సో ఈ రెండింటిని కలిపే గవర్నమెంట్ అంటాం. సో ఇక్కడ మనకి ఏ గూడ్స్ ప్రొడ్యూస్ చేయాలి అనేది ఏంటంటే సొసైటీ యొక్క నీడ్స్, సొసైటీ యొక్క అవసరాలు ఏమున్నాయో దాని ప్రకారమే ఇది గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. అస్యూమ్డ్ దట్ ద గవర్నమెంట్ నోస్ వాట్ ఈస్ గుడ్ ఫర్ పీపుల్ ఆఫ్ ద కంట్రీ యాజ్ వెల్ యాజ్ హౌ దే షుడ్ బి డిస్ట్రిబ్యూటెడ్. సో మనకి ఇక్కడ ఏంటంటే గవర్నమెంటే డిసైడ్ చేస్తుంది పీపుల్కి ఏది మంచిది, అంటే సొసైటీకి ఏది మంచిది, అలాగే వాళ్ళకి ఏ విధంగా ఇది డిస్ట్రిబ్యూట్ చేయాలనేది కంప్లీట్ గా సోషలిస్టిక్ సొసైటీలో గవర్నమెంటే డిసైడ్ చేసుకుంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఏ సోషలిస్టిక్ సొసైటీ హ్యాస్ నో ప్రైవేట్ ప్రాపర్టీ, ఇక్కడ ప్రైవేట్ ప్రాపర్టీ అనేది అంటూ ఏం ఉండదు. కంప్లీట్ గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఓన్ బై స్టేట్. స్టేట్ అంటే నేషన్ అనుకోవచ్చు మనం ఇక్కడ. తర్వాత మనకి మిక్స్డ్ ఎకానమీ, ఈ రెండు కలిపి క్యాపిటలిస్టిక్ లేదంటే సోషలిస్టిక్ సొసైటీ రెండు కలిపి ఉంటే దాన్ని మిక్స్డ్ ఎకానమీ అంటారు. జనరల్ గా ఇండియా అలాగే డెవలపింగ్ నేషన్స్ చాలా వరకు ఏం చేస్తారంటే ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్ ఎక్కువ ఎంకరేజ్ చేస్తారు. మోస్ట్ ఎకానమీస్ ఆర్ మిక్స్డ్ ఎకానమీస్, దట్ ఈస్ ద గవర్నమెంట్ అండ్ ద మార్కెట్ టుగెదర్ ఆన్సర్ ద 3 క్వశ్చన్స్ ఆఫ్ వాట్ టు ప్రొడ్యూస్, హౌ టు ప్రొడ్యూస్, హౌ టు డిస్ట్రిబ్యూట్. సో మనకి ఈ గవర్నమెంట్ ఏదైతే ఉందో గవర్నమెంట్, అలాగే ఇక్కడ మార్కెట్ అంటే జనరల్ గా ప్రైవేట్ సెక్టర్ అండి. సో మార్కెట్ తర్వాత గవర్నమెంట్ రెండు కలిపి కూడా మనకి బేసిక్ క్వశ్చన్స్ మనకి ఇప్పటి వరకు ఏదైతే మనం డిస్కస్ చేసాం, వాట్ టు ప్రొడ్యూస్, ఏది ప్రొడ్యూస్ చేయాలా, హౌ టు ప్రొడ్యూస్, అలాగే మనకి హౌ టు డిస్ట్రిబ్యూట్, వాట్ ఈస్ ప్రొడ్యూసర్ అనేది కంప్లీట్ గా ఈ రెండు సెక్టార్సే డిసైడ్ చేసుకుంటాయి, ఏదో గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సెక్టార్ రెండు కూడా. ద మార్కెట్ విల్ ప్రొవైడ్ వాట్ ఎవర్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇట్ కెన్ ప్రొడ్యూస్. మనకి ఇక్కడ ఈ మార్కెట్ అనేది మనకు కావాల్సింది గూడ్స్ అండ్ సర్వీసెస్ ని అది ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ద గవర్నమెంట్ విల్ ప్రొవైడ్ ఎసెన్షియల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ విచ్ ద మార్కెట్ ఫెయిల్స్ టు డూ. ఇక్కడ మన గవర్నమెంట్ ఏం చేస్తుంది, పీపుల్కి ఏదైతే ఎసెన్షియల్ సర్వీసెస్ ఉన్నాయో ఈ ఎసెన్షియల్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తుంది. మార్కెట్లో రిమైనింగ్ ప్రైవేట్ సెక్టర్స్ ఏం చేస్తారు, జనరల్గా ఎవరైతే అఫోర్డబుల్ చేసుకోగలుగుతారో, ఎవరికైతే నీడ్స్ ఉంటాయో వాళ్ళకి తగ్గట్టు ప్రొడక్ట్స్ వాళ్ళు రిలీజ్ చేస్తారు. మనకి ఇక్కడ ఎసెన్షియల్ గూడ్స్ అనుకోండి, ఇక్కడ జనరల్గా హెల్త్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, మనకి గవర్నమెంట్ స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఇవన్నీ ఏంటి గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది మనకి. ఇవన్నీ ఎసెన్షియల్ గూడ్స్ అండ్ సర్వీసెస్. సో ఖచ్చితంగా గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తుంది.
అలాగని ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ కాలేజెస్ లేదంటే ప్రైవేట్ హెల్త్ ఇన్స్టిట్యూషన్స్, ఎడ్యుకేషన్స్ లేవంటే ఉన్నాయి. కాకపోతే అవి ఎవరైతే అఫోర్డబుల్ చేసుకోగలుగుతారో ఆ అఫోర్డబిలిటీని బట్టి వాళ్ళు ఆ సర్వీసెస్‌ని ప్రొవైడ్ చేస్తారు. ఇది బేసిక్‌గా మార్కెట్ ఎకానమీకి, సోషలిస్టిక్ సొసైటీకి అండ్ మిక్స్డ్ ఎకానమీకి మేజర్‌గా డిఫరెన్సెస్ అండి. అయితే మనకి ఇక్కడ టైప్ చూసుకుంటే ట్రెడిషనల్ ఎకానమీ అంటే మనకు జనరల్‌గా అగ్రికల్చర్ మీద డిపెండ్ అవుతుందండి. అగ్రికల్చర్, హ్యాండీక్రాఫ్ట్స్ మీద డిపెండ్ అయితది. ఇక్కడ ఎకనామిక్ యాక్టివిటీస్ ఆర్ బేస్డ్ ఆన్ ట్రెడిషనల్ కస్టమ్స్, బిలీఫ్స్ అండ్ ప్రాక్టీసెస్. ఈ బిలీఫ్ మీద, ప్రాక్టీసెస్ మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటది. తర్వాత మార్కెట్ ఎకానమీలో మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫ్లిప్‌కార్ట్ కావచ్చు, ఓలా, రిమైనింగ్ ఏవైనా ఇండస్ట్రీస్ కానీ, టాటా మోటార్స్ కానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ కానీ ఇక్కడేంటి ఎన్ ఎకనామిక్ సిస్టమ్ వేర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆర్ ప్రొడ్యూస్డ్, డిస్ట్రిబ్యూటెడ్, ప్రైస్డ్ అకార్డింగ్ టు ద మార్కెట్ ఫోర్సెస్ ఆఫ్ సప్లై అండ్ డిమాండ్. ఇక్కడ మనకు ఫ్లిప్‌కార్ట్‌లో మనం ఏదైనా పర్చేజ్ చేసుకుంటాం. సమ్‌టైమ్స్ ఫ్లిప్‌కార్ట్ డైరెక్ట్‌గా ఆ ప్రొడక్ట్స్‌ని ఓన్ చేయదు. వాళ్ళేం చేస్తారంటే జస్ట్ ఒక ప్లాట్‌ఫార్మ్ క్రియేట్ చేస్తారు. ఈ కామర్స్ వెబ్‌సైట్స్ కూడా ఆల్‌మోస్ట్ అలాగా వర్క్ అవుతాయి. వాళ్ళు ఏం చేస్తారంటే వెండర్స్ నుంచి తీసుకొని, వెండర్స్‌కి ఇంత పర్సెంటేజ్ వాళ్ళు తీసుకొని, ఆ వెండర్స్ నుంచి మనకి కస్టమర్స్‌కి మనకి త్రూ ఫ్లిప్‌కార్ట్ గాని, అమెజాన్ గాని ఇలాంటి వెబ్‌సైట్స్‌లో వాళ్ళు మనకు సేల్ చేస్తారు. సో, ఇక్కడ మనకి మార్కెట్‌లో ఏది డిమాండ్ ఉంది, ఏది సప్లై ఉందనే దాన్ని బట్టి మనకిక్కడ ప్రైస్ అనేది డిసైడ్ అవుతుందండి. సో, మనకు ప్రైస్ ఏ విధంగా డిసైడ్ అయితుందంటే జనరల్‌గా డిమాండ్, సప్లై ఫోర్సెస్ మీదనే డిపెండ్ అయితది. అలాగే మిక్స్డ్ ఎకానమీ. మిక్స్డ్ ఎకానమీలో తీసుకుంటే మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ రైల్వేస్ ఇవి ఎగ్జాంపుల్ తీసుకుంటే దీంట్లో ఏంటంటే ఎకనామిక్ సిస్టమ్ దట్ కంబైన్స్ ఎలిమెంట్స్ ఆఫ్ బోత్ మార్కెట్ అండ్ కమాండ్ ఎకానమీస్ విత్ ద గవర్నమెంట్ ఓనింగ్ అండ్ ఆపరేటింగ్ సమ్ కీ ఇండస్ట్రీస్ అండ్ సెక్టర్స్. మనకి డిఫెన్స్ కావచ్చు మిక్స్డ్ ఎకానమీలో. లేకపోతే రైల్వేస్ కావచ్చు, అటామిక్ ఎనర్జీ కావచ్చు. సో, ఇవన్నీ ఏంటంటే ఎక్స్‌క్లూజివ్‌గా గవర్నమెంట్ బ్యాంక్స్ కావచ్చు. సో, ఇవన్నీ ఏంటంటే ఎక్స్‌క్లూజివ్‌గా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తది. అంటే వాటికి కావాల్సిన సర్వీసెస్ గాని, వాటికి కావాల్సిన గూడ్స్ గాని అది డెసిషన్ మేకింగ్ ఎవరి దగ్గర ఉంటదంటే గవర్నమెంట్ దగ్గరే ఉంటది. వీటిలో మనకి జనరల్‌గా ప్రైవేట్ సెక్టార్‌ని ఇన్వాల్వ్ కానీయరు. కాకపోతే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఏమైందంటే వీటిల్లో కూడా మనకి స్మాల్ పర్సెంటేజ్ స్టేక్ మనకి గవర్నమెంట్ నుంచి ప్రైవేట్ సెక్టార్‌కి కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. సో, మనకి ఇది మిక్స్డ్ ఎకానమీలో ఒక ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. సోషలిస్టిక్ ఎకానమీ చూసుకుంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ గ్యారంటీ, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఇది మనకి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద ఉంది. ఎన్ ఎకనామిక్ సిస్టమ్ వేర్ గవర్నమెంట్ కంట్రోల్స్ అండ్ రెగ్యులేట్స్ ద మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ విత్ ద ఎయిమ్ ఆఫ్ అచీవింగ్ సోషల్ వెల్ఫేర్ అండ్ ఈక్విటీ. సోషల్ వెల్ఫేర్‌ని మేజర్‌గా ఆహ్, పెట్టుకొని మనకి ఈ ఎంఎన్‌రేగా స్కీమ్ గాని, లేదంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ గాని, ఇవన్నీ గవర్నమెంట్స్ ఎక్కువ ప్లే చేస్తాయి. అంటే ఏది ప్రొడ్యూస్ చేయాలా? ఎంఎన్‌రేగా స్కీమ్ కింద, ఎంత ప్రొడ్యూస్ చేయాలా? అంటే ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయాలా? ఇవన్నీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనకి గవర్నమెంటే డిసైడ్ చేసుకుంటది. క్యాపిటలిస్టిక్ ఎకానమీ, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఇన్ఫోసిస్ ఇలా ఈ ఎకనామిక్ సిస్టమ్ వేర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆర్ ప్రొడ్యూస్డ్, డిస్ట్రిబ్యూటెడ్ అండ్ ప్రైస్డ్ అకార్డింగ్ టు మార్కెట్ ఫోర్సెస్ ఆఫ్ సప్లై అండ్ డిమాండ్ విత్ ప్రైవేట్ ఇండివిడ్యువల్స్ ఆర్ బిజినెసెస్ ఓనింగ్ అండ్ ఆపరేటింగ్ మోస్ట్ ఇండస్ట్రీస్ అండ్ సెక్టార్స్. ఇక్కడ చూడండి మీకు క్యాపిటలిస్టిక్ ఎకానమీస్‌లో ఏందంటే గవర్నమెంట్ రోల్ వెరీ తక్కువ ఉంటది. అంటే గవర్నమెంట్‌కున్న బిజినెసెస్ గాని, లేదంటే గవర్నమెంట్‌కున్న వెల్‌ఫేర్ మెజర్స్ కానీ ఒక రకంగా చెప్పాలంటే డిమినిష్ అవుతూ ఉంటాయి. ఎకానమీ గ్రో అయ్యే కొద్దీ ఏంటంటే ప్రైవేట్ సెక్టార్ పార్టిసిపేషన్ ఎక్కువుంటది. సో, ఇక్కడ మనం చూసుకుంటే ప్రైవేట్ ఇండివిడ్యువల్స్ గాని, లేదంటే బిజినెస్ హౌసెస్ ఏవైతే ఉన్నాయో ఇవే ఉంటాయి. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ గాని, ఇన్ఫోసిస్ గాని, ఈవెన్ మారుతి సుజుకి గాని, లేదంటే జియో గాని, రిలయన్స్ కంపెనీకి సంబంధించి ఇవన్నీ ఎవరు? ప్రైవేట్ సెక్టార్స్. ఆ ప్రైవేట్ సెక్టార్స్ డిమాండ్ అండ్ సప్లై ప్రకారం మార్కెట్ ఫోర్సెస్‌లో వాటి ప్రైజెస్‌ని కూడా వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు. ఇక్కడ గవర్నమెంట్‌కి ఎటువంటి రోల్ ఉండదు. ఎస్పెషల్లీ ప్రైవేట్ సెక్టార్ గూడ్స్ అండ్ సర్వీసెస్‌కి. అదే దీంట్లో మళ్ళీ మనకి గవర్నమెంట్ సెక్టార్స్ ఏవన్నా ఉన్నాయనుకోండి, డిఫెన్స్ ఎక్విప్‌మెంట్స్ గాని, లేదంటే రైల్వేస్ గాని, ఇవన్నీ మనకి జనరల్‌గా ఏంటంటే వెరీ కంపారిటివ్‌లీ లో కాస్ట్‌లో ఉంటాయండి. కంపారిటివ్‌లీ లో కాస్ట్‌లో ఉంటాయి. ఎందుకంటే ఇది వెల్‌ఫేర్ మెకానిజం కింద చూసుకుంటారాళ్ళు. వెల్‌ఫేర్ మెకానిజం అంటే సమ్‌టైమ్స్ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ గూడా యూజ్ చేసుకోవచ్చు. సో, ఇది మనకి మేజర్‌గా ఎకానమీస్‌లో డివిజన్స్ అండి. అలాగే పారామీటర్స్‌ని బట్టి మనకి ఏ ఎకానమీలో ఏది చూసుకుంటే ఓనర్‌షిప్ ఆఫ్ ప్రాపర్టీ, ప్రైవేట్ ఓనర్‌షిప్ మన క్యాపిటల్ ఎకానమీలో ప్రైవేట్ ఓనర్‌షిప్ ఉంటది. సో, ప్రైవేట్ ప్లేయర్స్ ఎక్కువ ప్లే చేస్తారు. సోషలిస్టిక్‌లో పబ్లిక్ ఓనర్‌షిప్ అంటే గవర్నమెంట్ రోల్ ఎక్కువుంటది. ఇక్కడ మిక్స్డ్‌లో వచ్చి మనకు బోత్ ఉంటదండి. అయితే ఇక్కడ ప్రైస్ ఎవరు డిటర్మైన్ చేస్తారు? క్యాపిటలిస్టిక్ ఎకానమీలో ప్రైజెస్ ఆర్ డిటర్మైన్డ్ బై ద మార్కెట్ ఫోర్సెస్ ఆఫ్ డిమాండ్ అండ్ సప్లై.
అయితే మనకి ఇక్కడ కంప్లీట్గా మార్కెట్ ఫోర్సెస్ అంటే డిమాండ్, ఆ ప్రోడక్ట్ యొక్క డిమాండ్ అలాగే వాటి యొక్క సప్లైని బట్టి మనకి ఆ ప్రైజెస్ అనేది డిటర్మైన్ చేస్తారు. ఇక్కడ సోషలిస్టిక్ సొసైటీలో మనకి సెంట్రల్ ప్లానింగ్ అథారిటీ ఉంటుంది, అది డిటర్మైన్ చేస్తుంది ప్రైజెస్ని. ఇక్కడ కూడా మనకి మిక్స్డ్ ఎకానమీలో సెంట్రల్ ప్లానింగ్ అథారిటీ యాజ్ వెల్ యాజ్ డిమాండ్ అండ్ సప్లై డిటర్మైన్స్ ద ప్రైస్. ఇక్కడ ఏంటంటే లిమిటెడ్గా గవర్నమెంట్ రోల్ కూడా ఉంటుందండి, లిమిటెడ్గా గవర్నమెంట్ రోల్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఎసెన్షియల్ సర్వీసెస్ ఏమన్నా గవర్నమెంట్ కాకుండా ప్రైవేట్ సెక్టర్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు అనుకోండి, ఆ టైంలో గవర్నమెంట్ కూడా ఇన్సిస్ట్ చేస్తుంది ఇవి నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ కాబట్టి మీరు ఈ ప్రోడక్ట్స్ని మ్యాక్సిమం ఎంతవరకు వీలు అయితే అంతవరకు మీరు అఫోర్డబుల్గా ఇచ్చేదానికి ట్రై చేయండి అని చెప్పి కూడా మనకి గవర్నమెంట్స్ కూడా సమ్టైమ్స్ ప్లే చేస్తుంది ఇక్కడ. అలాగే మోటివ్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఏ మోటివ్తో ఈ ఎకానమీస్ వర్క్ చేస్తాయి. క్యాపిటలిస్టిక్ మనకు ఆల్రెడీ తెలుసు, ప్రాఫిట్ మోటివ్, కంప్లీట్గా ప్రాఫిట్ డ్రివెనే ఉంటాయి ఇవి. సో వాళ్ళకి వెల్ఫేర్ అనేది వాళ్ళకి నాట్ నెసెసరీ జనరల్లీ. సోషలిస్టిక్ ఎకానమీ, సోషల్ వెల్ఫేర్, అందరూ బాగుండాలా. ప్రైవేట్ సెక్టర్, ఇన్ ద ప్రైవేట్ సెక్టర్ లో ప్రాఫిట్ ఈస్ ద మోటివేటింగ్ ఫ్యాక్టర్, వైల్ ఇన్ ద పబ్లిక్ సెక్టర్ వెల్ఫేర్ ఇస్ ద మోటివేటింగ్ ఫ్యాక్టర్. ఇక్కడ రెండు కలిపి ఉంటాయి కాబట్టి మనకి ప్రైవేట్ సెక్టర్ ఏమో ప్రాఫిట్ చూసుకుంటది, పబ్లిక్ సెక్టర్ ఏంటి గవర్నమెంట్స్ వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ యొక్క వెల్ఫేర్ చూసుకుంటది. ఇక్కడ రోల్ ఆఫ్ గవర్నమెంట్ చూసుకుంటే నో రోల్, ఇక్కడ మీకు ఎటువంటి రోల్ ఉండదు క్యాపిటలిస్టిక్ సొసైటీస్ లో. సోషలిస్టిక్ సొసైటీలో కంప్లీట్ రోల్ ఉంటుంది. మిక్స్డ్ లో వచ్చి ఫుల్ రోల్ ఇన్ పబ్లిక్ సెక్టర్, లిమిటెడ్ రోల్ ఇన్ ప్రైవేట్ సెక్టర్. ఇక్కడ ఫుల్ రోల్ ఇన్ పబ్లిక్ సెక్టర్ అంటే పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ ఉంటాయి, సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఉంటాయి, లేదంటే డైరెక్ట్ గా గవర్నమెంట్ కి సంబంధించిన కాలేజెస్ కానీ యూనివర్సిటీస్ కానీ వీటన్నిటిలో ఏంటంటే ఫుల్ రోల్, గవర్నమెంట్ కే ఫుల్ రోల్ ఉంటుంది వాళ్ళ డెసిషన్స్ ఏం తీసుకోవాలన్నా కూడా. ఇక్కడ లిమిటెడ్ రోల్ ఉంటుంది ప్రైవేట్ సెక్టర్ లో, అది ప్రైవేట్ సెక్టర్కి వచ్చే కొద్దీ ప్రైవేట్ సెక్టర్ లో ఎక్కువ ఇన్వాల్వ్ కారు జనరల్ గా. కాంపిటీషన్ చూసుకుంటే మనకి క్యాపిటలిస్టిక్ సొసైటీస్ లో కాంపిటీషన్ చాలా హెవీగా ఉంటుంది, ఎందుకంటే మార్కెట్ లో ఒకటే కంపెనీ ఉండదు కదా, జనరల్ గా వేరియస్ కంపెనీస్ ప్రోడక్ట్స్ సర్వీసెస్ కాంపిటీట్ అవుతుంటాయి కాబట్టి మనకి ఇక్కడ కాంపిటీషన్ చాలా హెవీగా ఉంటుంది. సోషలిస్టిక్ సొసైటీలో కంప్లీట్ గా గవర్నమెంటే డెసిషన్ తీసుకుంటది, ఏది ప్రొడ్యూస్ చేయాలి, జనాలకి ఏది అవసరం, ఎంత అవసరం అనేది ఇదే డెసిషన్ తీసుకుంటది కాబట్టి మనకి సోషలిస్టిక్ ఎకానమీలో నో కాంపిటీషన్ అట్ ఆల్. మిక్స్డ్ ఎకానమీలో ఎగ్జిస్ట్ ఓన్లీ ఇన్ ప్రైవేట్ సెక్టర్. ఇక్కడ కూడా మనకి ఓన్లీ ప్రైవేట్ సెక్టర్ ఏదైతే ఉందో ఆ ప్రైవేట్ సెక్టర్ లోనే మనకి కాంపిటీషన్ ఉంటుంది. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అవుతుంది వీటిల్లో, ఇదే వెరీ అన్ఈక్వల్. ఇక్కడ మనకి ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్, వెల్త్ ఇన్ఈక్వాలిటీస్, అలాగే మనకు ఆక్స్ఫామ్ పబ్లికేషన్ రిపోర్ట్ ప్రకారం ఎంత పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ ఎంత ఇన్కమ్ ని ఓన్ చేసుకుంటున్నారు, అలాగే రిమైనింగ్ పూర్ పీపుల్ మొత్తం కలిపి ల్యాడర్లో ఎక్కడ వరకు ఉన్నారు. సో ఇలాంటి రిపోర్ట్స్ కూడా మనకి ఏం చెప్తాయంటే క్యాపిటలిస్టిక్ సొసైటీస్ ఏవైతే ఉన్నాయో అవి వెరీ హైలీ అన్ఈక్వల్, అలాగే హైలీ ఇన్కమ్ ఇన్ఎఫిషియన్సీస్ కూడా ఉంటాయి. మనకి వెల్త్ కానీ ఇన్కమ్ కానీ ఇన్ఈక్వాలిటీస్ కూడా ఎక్కువ ఉంటాయని కూడా చెప్తున్నారు. సోషలిస్టిక్ సొసైటీలో క్వైట్ ఈక్వల్, ఎందుకంటే అందరినీ ఈక్వల్ గా చూసుకుంటుంది గవర్నమెంట్, ఎవరికి ఏది అవసరం అవుతుందో వాళ్ళే ప్రొడ్యూస్ చేస్తారు, వాళ్ళే డిస్ట్రిబ్యూట్ చేస్తారు కాబట్టి జనరల్ గా ఏంటంటే ఈక్వాలిటీ ఉంటుందని చెప్పొచ్చు. ఇక్కడ కూడా మనకి కన్సిడరబుల్ ఇన్ఈక్వాలిటీస్ ఎగ్జిస్ట్, ఎందుకు ఇక్కడ ప్రైవేట్ సెక్టర్ కూడా ఉంది, గవర్నమెంట్ ప్లస్ ప్రైవేట్ రెండు ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ ఇన్ఈక్వాలిటీస్ ఎగ్జిస్ట్ అవుతాయి. గవర్నమెంట్ నుంచి ఎటువంటి ఇన్ఈక్వాలిటీస్ ఉండవు, ఓన్లీ ప్రైవేట్ సెక్టర్ నుంచి ఇన్ఈక్వాలిటీస్ ఉంటాయి జనరల్ గా. అయితే బ్యాక్గ్రౌండ్ అంటే ఏ ఎకనామిక్ సిస్టమ్ మనకి బెటర్ గా షూట్ అవుతుంది అనే దాని గురించి చూసుకుంటే, ఇండిపెండెంట్ ఇండియాలో మనకి 1947 తర్వాత ఇండియా హ్యాడ్ ద జాబ్ ఆఫ్ నేషన్ బిల్డింగ్, మనకు కంప్లీట్ గా ఒక నేషన్ బిల్డ్ చేసుకోవాల్సి వచ్చిన అవసరం వచ్చింది, ఎందుకంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత. వైల్ డిసైడింగ్ ద టైప్ ఆఫ్ ఎకనామిక్ సిస్టమ్, మనకి ఉన్న ప్రజెంట్ ఎకనామిక్ సిస్టమ్ ఏది సూట్ అవుతుంది మన నేషన్ కి అనే దాని గురించి కూడా జనరల్ గా డిస్కషన్ చేసుకున్నారు అప్పట్లో లీడర్స్. దేవర్ ఆఫ్ ద ఒపీనియన్ దట్ అవర్ నేషన్ నీడ్స్ సచ్ ఏ సిస్టమ్ దట్ వుడ్ ప్రమోట్ వెల్ఫేర్ ఆఫ్ ఆల్ రాదర్ దాన్ ఎ ఫ్యూ. సో ఇదే ఎజెండాతోనే వేరియస్ గవర్నమెంట్స్ కూడా వర్క్ చేస్తాయండి. జనరల్ గా వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ మేజర్ గా రోల్ ప్లే చేస్తుంది, అంటే దే వుడ్ ప్రమోట్ వెల్ఫేర్ ఆఫ్ ఆల్, కంప్లీట్ గా వెల్ఫేర్ ఆఫ్ ఆల్ రాదర్ దాన్ ఫ్యూ అంటే ఫ్యూ ఇండివిజువల్స్ మాత్రమే మేము ప్రమోట్ చేయము, కంప్లీట్ గా సొసైటీ ఏది ఉందో ఆ సొసైటీ నీడ్స్ బట్టి మనం కంప్లీట్ గా అందరినీ ప్రమోట్ చేసేదానికి గవర్నమెంట్స్ మేజర్ గా ఏ గవర్నమెంట్ అయినా కూడా మనకి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది. అయితే మనకి ఈ టైంలో ఏంటంటే ఏ రకంగా మనం డెవలప్ చేసుకోవాలి అనే దాని గురించి డిస్కషన్ చేసుకునే దానికి మనకి ప్లాన్స్ కూడా
స్ట్రాటజైజ్ చేశారండి. మనకి 1950s నుంచి ప్లాన్స్ కూడా వచ్చాయి. ఈ మనకు ప్లాన్ అంటే ఏం లేదండి. జనరల్‌గా ఉన్న రిసోర్సెస్, ఒక నేషన్‌లో ఉన్న రిసోర్సెస్‌ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలి. మనకు కూడా ఒక ప్లాన్ ఉంటది. ఇప్పుడు ఎకానమీ ఉంది. ఇండియన్ ఎకానమీ. ఇండియన్ ఎకానమీ బుక్, ఒక బుక్ ఉంది. ఈ బుక్‌లో మనకి ఒక ప్లాన్ ప్రకారం అక్కడున్న పేజెస్ గాని, లేదంటే అక్కడున్న మ్యాటర్ గాని ఏదైనా గూడా ఏ విధంగా మనకి యూజ్ అవుతుందనే దాని గురించి ఆలోచిస్తాం ఎక్కువ. ఇదే మాదిరి యాస్ ఎ నేషన్‌కి కావాల్సిన రిసోర్సెస్ ఇవి కూడా లిమిటెడ్ రిసోర్సెసే ఉంటాయి కాబట్టి, ఈ లిమిటెడ్ రిసోర్సెస్‌ని యూజ్ చేసుకొని ఏ విధంగా గ్రోత్ సంపాదించుకోవాలి. గ్రోత్ అండ్ డెవలప్‌మెంట్. అలాగే వెల్‌ఫేర్, పీపుల్ యొక్క వెల్‌ఫేర్‌ని ఏ విధంగా చూసుకోవాలనేదే జనరల్‌గా ఏ గవర్నమెంట్స్ అయినా స్టార్టింగ్ స్టేజెస్‌లో ఎక్స్‌పెక్ట్ చేస్తాయి. ఇట్ కంటైన్స్ సమ్ జనరల్ గోల్స్ యాస్ వెల్ యాస్ స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్స్ అంటే అగ్రికల్చర్ సెక్టార్‌నా, లేకపోతే ఇండస్ట్రియల్ సెక్టార్‌నా, లేదంటే సర్వీస్ సెక్టార్‌ని ఎక్కువ ఎంకరేజ్ చేయాలనేది కొన్ని స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్స్ తీసుకుంటారు. దీంట్లో జనరల్ గోల్స్ ఉంటాయి అదే విధంగా. విచ్ ఆర్ టు బి అచీవ్డ్ వితిన్ ఏ స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైమ్. సో, మనకిక్కడ ప్లాన్స్ గురించి ఉంది కాబట్టి జనరల్‌గా మనకు 5 ఇయర్ ప్లాన్స్ ఉండేటియి. ఈ 5 ఇయర్ ప్లాన్స్‌లో ఏంటి? 5 ఇయర్స్ టైమ్ ఉంటది. ఈ 5 ఇయర్స్‌లో మనకేంటంటే, మనకు కావాల్సిన టార్గెట్, ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకుంటారు. దీంట్లో ఎంత మనకు అచీవ్ అయిందని 5 ఇయర్స్ లోపు తెలుస్తది. దీంట్లో ఏదైనా ఇష్యూస్ ఉంటే నెక్స్ట్ 5 ఇయర్ ప్లాన్స్‌లో దాన్ని రెక్టిఫై చేసుకుంటూ, దానికి కావాల్సింది ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ మనం ఇంప్లిమెంట్ చేస్తారు. ఇక్కడ 5 ఇయర్స్ ప్లాన్ అండ్ కాన్సెప్ట్ ఆఫ్ పర్స్పెక్టివ్ ప్లాన్ గురించి చూసుకుంటే మనకి ఇన్ ఇండియా ప్లాన్స్ ఆర్ ఆఫ్ 5 ఇయర్స్ డ్యూరేషన్ అండ్ ఆర్ ఆల్ కాల్డ్ 5 ఇయర్ ప్లాన్స్. ఇవన్నీ కూడా 5 ఇయర్స్ ప్లాన్. వెరీ రీసెంట్ 2000 ఆహ్, 12థ్ 5 ఇయర్ ప్లాన్ అండి. లాస్ట్ 5 ఇయర్ ప్లాన్ వచ్చి 12థ్ 5 ఇయర్ ప్లాన్. మనకి 2017 వరకు ఉంది ఇది. 2012-2017. సో, ఈ ప్లాన్స్ గురించి, ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాన్ గురించి, దాంట్లో ఉన్న స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్స్ గురించి మనం కమింగ్ లెక్చర్స్‌లో చూద్దాం. అలాగే మనకి వి బారోడ్ దిస్ ఫ్రమ్ ద ఫార్మర్ సోవియట్ యూనియన్. సోవియట్ యూనియన్ అంటే అప్పట్లో మనకి యూఎస్ఎస్ఆర్ అండి. యూఎస్ఎస్ఆర్, ఇప్పుడు రష్యా. ఇట్ ఈస్ ద పైనీర్ ఇన్ నేషనల్ ప్లానింగ్. నేషనల్ ప్లానింగ్‌లో అది పైనీర్ కాబట్టి జనరల్‌గా ఏంటంటే మనకి ఆ టైంలో మనకి నెహ్రూ ప్రైమ్ మినిస్టర్‌గా ఉండేవారు. ఈ ప్రైమ్ మినిస్టర్‌గా ఉన్నారు. నెహ్రూ జనరల్‌గా ఏంటంటే కొద్దిగా సోషలిస్టిక్ టెండెన్సీస్ ఉన్న లీడర్ అని చెప్పొచ్చు. సో, అందుకే మనకి 5 ఇయర్స్ ప్లాన్స్ అడాప్ట్ చేసుకోవడం జరిగింది ఆ టైంలో. అవర్ ప్లాన్ డాక్యుమెంట్స్ నాట్ ఓన్లీ స్పెసిఫై ద ఆబ్జెక్టివ్స్ టు బి అటైన్డ్ ఇన్ ద 5 ఇయర్స్ ఆఫ్ ఎ ప్లాన్, బట్ ఆల్సో వాట్ ఈస్ టు బి అచీవ్డ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 20 ఇయర్స్. మనకి ఇక్కడ 5 ఇయర్స్‌లో అచీవ్ చేసుకోవాల్సిన ఆబ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం అచీవ్ చేసుకోవడం. అలాగే లాంగ్ టర్మ్‌లో చూసుకుంటే 20 ఇయర్స్ కావాల్సింది కూడా ఏదనేది మనం ఒక క్లారిటీతో ఫార్వర్డ్ అవ్వచ్చు అని చెప్పి మనకి ఈ 5 ఇయర్ ప్లాన్సెస్‌ని తీసుకోవడం జరిగింది. దిస్ లాంగ్ టర్మ్ ప్లాన్ ఈస్ కాల్డ్ పర్స్పెక్టివ్ ప్లాన్. సో, ఈ లాంగ్ టర్మ్, ఈ 20 ఇయర్స్ ప్లాన్‌కి ఏదైతే వాళ్ళు ఆహ్, రెడీ చేసుకున్నారో దాన్ని పర్స్పెక్టివ్ ప్లాన్ అంటారు. ద 5 ఇయర్ ప్లాన్స్ ఆర్ సపోజ్డ్ టు ప్రొవైడ్ బేసిస్ ఫర్ ద పర్స్పెక్టివ్ ప్లాన్. ఈ 5 ఇయర్స్ ప్లాన్‌లో మనకి ఉన్న పాజిటివ్స్, నెగెటివ్స్ ఏవైతే ఉన్నాయో, ఏవైనా ఇష్యూస్ ఉన్నాయో, ఆ ఇష్యూస్ అన్నిటివి కూడా మనకేంటంటే దీస్ ఆర్ ద బేసిస్. వాటి బేసిస్ ప్రకారమే ఈ పర్స్పెక్టివ్ ప్లాన్స్ అనేటివి వర్క్ అయితాయి. అంటే ఈ 20 ఇయర్స్‌కి లాంగ్ టర్మ్‌లో చూసుకుంటారు కాబట్టి, షార్ట్ టర్మ్‌లో మనకి 5 ఇయర్స్, 5 ఇయర్స్ లెక్కన చూసుకొని ఒక పర్స్పెక్టివ్ ప్లాన్‌ని 20 ఇయర్స్‌కి డివైడ్ చేసుకున్నారండి. అయితే మనకి నెహ్రూ అండ్ మెనీ అదర్ లీడర్స్, థింకర్స్ ఆఫ్ న్యూలీ ఇండిపెండెంట్ ఇండియా. నెహ్రూ ఒక్కరే కాదు కదా! చాలా మంది ఉంటారు లీడర్స్ ఆ టైంలో. సో, ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యాపిటలిస్టిక్ ఐడియాస్ గాని, లేదంటే సోషలిస్టిక్ ఐడియాస్ గాని, లేదంటే మిక్స్డ్ చేసుకుందామని, మిక్స్డ్ ఎకానమీ మోడల్స్‌లో మనం ఇంప్లిమెంట్ చేద్దామని కూడా చాలా డిబేట్స్ వచ్చాయి. సార్టెన్ ఆల్టర్‌నేటివ్ టు ద ఎక్స్‌ట్రీమ్ వెర్షన్స్ ఆఫ్ క్యాపిటలిజం అండ్ సోషలిజం. సో, ఇక్కడ మనకి డిస్కస్ చేసుకున్నట్టు ఎక్స్‌ట్రీమ్ వెర్షన్స్ ఆఫ్ క్యాపిటలిజం అయినా, లేదంటే సోషలిజం అయినా ఇంప్లిమెంట్ చేద్దాం అని చెప్పి డిబేట్స్ వచ్చాయి. అయితే ఈ కాంటెక్స్‌లో ఏం చేశారంటే, ఇన్ థిస్ వే ఇండియా వుడ్ బి ఎ సోషలిస్టిక్ సొసైటీ. అయితే మనకి ఇండియాలో సొసైటీ అప్పుడప్పుడే మనకి బ్రిటిష్ నుంచి బయటకొచ్చింది 1947లో. విత్ ఎ స్ట్రాంగ్ పబ్లిక్ సెక్టర్, బట్ ఆల్సో విత్ ప్రైవేట్ ప్రాపర్టీ అండ్ డెమోక్రసీ. ప్రైవేట్ ప్రాపర్టీ ఉండాలి. అలాగే డెమోక్రసీ ఫ్లరిషింగ్ కావాలంటే మనకి సోషలిస్టిక్ సొసైటీని ఎక్కువ డెవలప్ చేయాలని చెప్పి స్టార్టింగ్‌లో దే వర్ ప్లాన్డ్ అండి. అయితే ద గవర్నమెంట్ వుడ్ ప్లాన్ ఫర్ ద ఎకానమీ విత్ ద ప్రైవేట్ సెక్టర్ బీయింగ్ ఎంకరేజ్డ్ టు బి పార్ట్ ఆఫ్ ద ప్లాన్ ఎఫర్ట్. అయితే మనకిక్కడ గవర్నమెంట్ ఏం చేసిందంటే ప్రైవేట్ సెక్టార్‌ని కూడా మనకి ఇన్వైట్ చేసింది. సో, ప్రైవేట్ సెక్టార్ అంటే అప్పట్లో ఎవరుండేవాళ్ళు? ప్రైవేట్ ఇండివిడ్యువల్స్, హై నెట్ వర్త్ ఇండివిడ్యువల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ప్రైవేట్ సెక్టార్, మేజర్‌గా వీళ్ళే ఉంటారు ప్రైవేట్ సెక్టార్స్ అప్పట్లో.
సో ఈ వీళ్ళని పిలిపించి ఏం చేశారంటే, సో మేము గవర్నమెంట్ యాజ్ ఎ గవర్నమెంట్గా మేము సోషలిస్టిక్ మెజర్స్ మేము తీసుకుంటాం వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్. మీరేం చేస్తారంటే జనరల్గా మీరు క్యాపిటలిస్టిక్ టెండెన్సీస్ ఉంటాయి కాబట్టి, మీ దగ్గర క్యాపిటలిస్టిక్ ఐడియాస్ ఉంటాయి కాబట్టి మీరు దాన్ని బేస్ చేసుకొని ఎకానమీ గ్రోత్ చేద్దాం. సో కమింగ్ టుగెదర్ యాజ్ ఏ గవర్నమెంట్గా అలాగే ప్రైవేట్ సెక్టర్ ఇద్దరం కలిసి కూడా మనం వర్క్ చేద్దాం ఫర్ ఏ బెటర్ వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ అండ్ నేషన్ అని చెప్పి కాన్సెప్ట్ ఆఫ్ మిక్స్డ్ ఎకానమీ మనకు అప్పుడు స్టార్ట్ అయింది. అంటే ప్రైవేట్ సెక్టార్ అలాగే గవర్నమెంట్ సెక్టార్ రెండు రోల్స్ కూడా సైమల్టేనియస్ గా ప్లే అవుతాయి. In 1950, Planning Commission was set up with the Prime Minister as its chairperson, and the era of 5-year plans had begun. సో మనకి ఈ ప్లానింగ్ కమిషన్ అనేది ఆ టైంలో దీన్ని ఇంప్లిమెంట్ చేసేదానికి మనకి ప్లానింగ్ కమిషన్ ని మనకి ఎస్టాబ్లిష్ చేశారండి. ఇది ఎగ్జిక్యూటివ్ రెజల్యూషన్ ద్వారా చేశారు. సో ఇది మనకి కాన్స్టిట్యూషన్ పోస్ట్ కాదు, అలాగే త్రూ యాక్ట్ ద్వారా కూడా రాలేదు, ఎనీ పార్లమెంట్ యాక్ట్ ద్వారా కూడా లేదు. జస్ట్ ఎగ్జిక్యూటివ్ రెజల్యూషన్ ద్వారా ప్లానింగ్ కమిషన్ అనే ఒక బాడీని సెటప్ చేశారు. దీనికి ఏంటంటే ప్రైమ్ మినిస్టరే చైర్పర్సన్ గా ఉంటారు. దాని తర్వాత దాని కింద మెంబర్స్ కూడా ఉంటారండి, వేరియస్ మెంబర్స్ కూడా ఉంటారు. అక్కడి నుంచి మనకి 5-year ప్లాన్స్ అఫీషియల్ గా స్టార్ట్ అయినాయని చెప్పొచ్చు 1950s నుంచి. సో ఈ రిమైనింగ్ 5-year ప్లాన్స్ ఏంటి, ఆ 5-year ప్లాన్స్ లో ఏమేమి అచీవ్మెంట్స్ వచ్చాయి, ఏమి టార్గెట్ చేశారు, వాటిలో ఏమైనా సక్సెస్ ఉన్నాయా, ఫెయిల్యూర్స్ ఉన్నాయా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనం నెక్స్ట్ వీడియోలో డీటెయిల్ గా ఇంకా షార్ట్ వీడియోస్ లో చేద్దామండి. ఇప్పుడు వరకు వచ్చిన వీడియోస్ ఆల్మోస్ట్ చాలా లెంతీ వీడియోస్ ఉన్నాయి కాబట్టి ఇది అవసరం అనుకుని వీడియోస్ ఎక్కువ లెంత్ తో చేయడం జరిగింది. సో మీకు ఈ అండర్స్టాండింగ్ క్లియర్ గా ఉంటే తర్వాత వచ్చే చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ చాప్టర్స్ అన్ని కూడా క్లియర్ గా అండర్స్టాండ్ అవుతాయని ఐఆమ్ ఎక్స్పెక్టింగ్. అందుకని మీకు ఈ లాంగ్ వీడియోస్ కూడా వచ్చాయి ఇప్పటి వరకు. సో ఇది ఎవ్రీథింగ్ అబౌట్ టుడేస్ డిస్కషన్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్ అండ్ ఆల్సో షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్. ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి. హ్యావ్ ఎ సేఫ్ డే. హ్యాపీ లెర్నింగ్.